జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరైన ఎంపీ మల్లు రవి మరియు ఎమ్మెల్యే విజయుడు మధ్య చిన్న తోపులాట చోటు చేసుకుంది. శంకుస్థాపన సమయంలో టెంకాయలు కొట్టే సందర్భంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్పను అడ్డుకున్న ఎమ్మెల్యే విజయుడు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శంకుస్థాపన అనంతరం ఈ ఘటనపై స్పందించిన ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, ప్రోటోకాల్ విషయంలో నేను వ్యతిరేకిని కాను, ప్రోటోకాల్ నీకు నాకు అందరికీ సమానమే అని వ్యాఖ్యానించారు. ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు టెంకాయలు కొట్టడం సహజమని స్పష్టం చేశారు. అయితే ఎంపీగా ప్రోటోకాల్ ఉన్న నాకే టెంకాయ ఇవ్వకుండా సంచి లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది పద్ధతి కాదని ఎమ్మెల్యే విజయుడుకు చెప్పాను అని మల్లు రవి తెలిపారు. అభివృద్ధి విషయంలో పార్టీ భేదాలు ఉండకూడదు, అభివృద్ధి విషయంలో పార్టీలు చూడకూడదు, అభివృద్ధి కోసం నేను అన్ని పార్టీల నాయకులను కలుపుకొని ముందుకు వెళ్తాను అని ఎంపీ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే విజయుడు ప్రవర్తన బాధాకరమని పేర్కొంటూ, శంకుస్థాపనకు వచ్చిన ఎంపీ అయినా నాకే టెంకాయ ఇవ్వకుండా సంచిని లాక్కోవడం ఏంటి, నేను ఎంపీని కాదా, అభివృద్ధి పనులు నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండొద్దా అన్నట్టుగా ప్రవర్తించడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను రియాక్ట్ అయ్యే పరిస్థితులు తీసుకురావద్దు అంటూ ఎమ్మెల్యే విజయుడికి ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. ఎమ్మెల్యే విజయుడు గారు కూడా వచ్చారు. ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పైపాడు దగ్గర ఒక వర్క్ ఫౌండేషన్ వేసాం, అక్కడ జరిగింది. తర్వాత వడ్డేపల్లికి సంబంధించి ఇంకో దగ్గర వేయటానికి వచ్చినప్పుడు
ఈ ప్రోటోకాల్ అనే ఒక మాట కొత్తగా తీసుకొని వచ్చి నేను పార్లమెంట్ మెంబర్ గా కొబ్బరికాయ కొడదాం అంటే నేను గుంజుకొని పోయే పరిస్థితి వచ్చినప్పుడు నేను పోలీసుల్ని ఎంఆర్ఐ ఎమ్మెల్యే గారికి చెప్పాను. మనం ప్రోటోకాల్ అంటే నీకు నాకు ప్రోటోకాల్, తక్కిన వాళ్ళంతా మీరు బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కొట్టమని చెప్పాను, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొడతారు. అది మామూలుగా జరిగే పని. నేను ఎప్పుడు ప్రోటోకాల్ కు వ్యతిరేకంగా, కానీ నా ప్రోటోకాలే ఆఫ్ చేస్తే నేనే కొబ్బరికాయ కొట్టకుండా నెట్టి మీదకు పోయేటట్టు కార్యక్రమం చేస్తే ఇది ఏం జరుగుతుంది? ఇది తప్పు కదా. దాని మీదనే నేను కొద్దిగా చెప్పాను, విజయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎంపీని, ఎలక్టెడ్ ఎంపీ, ఇక్కడ ప్రోగ్రామ్ డిక్లేర్ చేసుకొని వచ్చాను. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలా, నీకు నేను చెప్తాను, నిన్నే ముందు కొబ్బరికాయ కొట్టమని చెప్పాను. నువ్వు కొట్టిన తర్వాత నేను కొట్టాలి కదా. నన్ను కొట్టకుండా ఆయన దగ్గర ఈయన దగ్గర సంచులు గుంజుకునే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదని చెప్పాను. నాకు ప్రజాస్వామ్య విలువల మీద చాలా గౌరవం ఉంది. ఎప్పటి నుంచో విజయుడు అంటే నాకు ఒక గౌరవం, ఎలక్టెడ్ ఎంపీ అని మాట్లాడుతున్నాను. కానీ నేను పార్లమెంట్ మెంబర్ గా లేకుండా 4-5 మనుషులతోని అక్కడెక్కడ నెట్టించి, నేనేమో ఢిల్లీలో రేపు మీటింగ్ ఉంది, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కు పోవాలి, అవన్నీ